హలో హాయ్ అందరికీ. ఏంటి మనీ లెక్కేసుకుంటున్నారని చూస్తున్నారా? నేనైతే ఈ వీడియోలో నాకు ఎంత ఇన్కమ్ వచ్చిందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇదైతే చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఆల్రెడీ యూట్యూబ్ నుంచి సంపాదించే వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది మనకి ఎంత మనీ వస్తుంది అనేసి, అండ్ ఎలా వస్తుందో కూడా తెలుస్తుంది. బట్ ఎవరైతే చిన్న చిన్న క్రియేటర్స్ ఉంటారో, ఇప్పుడిప్పుడే ఛానల్ని స్టార్ట్ చేస్తూ ఉంటారో, వాళ్ళకైతే నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను అసలు మనీ అనేది ఎలా జనరేట్ అవుతుంది అనేసి. సో నాకు ఎంత మనీ వచ్చిందో తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫస్ట్లీ చాలా మందికి డౌట్ ఉంటుంది దట్ మనం యూట్యూబ్ నుంచి ఎర్న్ చేయొచ్చా లేదా అని చెప్పేసి. దానికైతే నేను బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎస్, మనమైతే యూట్యూబ్ నుంచి ఎర్న్ చేయొచ్చు. ప్రతి మంత్ అనేది నెక్స్ట్ మంత్లో మనకి క్రియేట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం ఎలా ఎర్న్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మినిమం క్రైటీరియాస్ ఉంటాయి కదా, అవన్నీ మీట్ అయిన తర్వాత షార్ట్స్ నుంచి ఎర్న్ చేయొచ్చు, లాంగ్ వీడియోస్ నుంచి కూడా మనం ఎర్న్ చేయొచ్చు. బట్ షార్ట్స్ నుంచి వచ్చే ఇన్కమ్ అనేది చాలా 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 తక్కువ అనమాట. ఒక వీడియోకి మిలియన్స్లో వ్యూస్ వస్తే మాత్రమే మనకి డాలర్స్లో క్రియేట్ అవుతూ వస్తుంది. మనకు ఒక థౌజండ్స్లో వస్తే మాత్రం చాలా తక్కువ ఇన్కమ్ వస్తుంది. లెట్స్ సే ఫర్ అన్ ఎగ్జాంపుల్ 1K వ్యూస్ వచ్చాయనుకోండి, ఆ 1K వ్యూస్లో కూడా ఎంగేజ్డ్ వ్యూస్ అని చెప్పి ఉంటాయన్నమాట. అవి మాత్రమే యూట్యూబ్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు. నాకు ఒక వీడియోకి 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 1 మిలియన్ అంటే ఎంత? 10 lakh వ్యూస్ కదా. 1 lakh $1 చొప్పున వేసుకున్నా సరే $10 అనేది షార్ట్స్కి అయితే రావాలి. బట్ అలా రాదు. ఆ 1 మిలియన్ వ్యూస్లో ఏవైతే ఎంగేజ్డ్ వ్యూస్ ఉంటాయో, అంటే ఏ వీడియోస్కి అంటే ఏ వ్యూస్కి అయితే యాడ్స్ అనేవి ఉంటాయో దాని వరకే మాత్రమే కన్సిడర్ చేసుకుంటారు. సో ఆ 1 మిలియన్ వ్యూస్లో జస్ట్ ఒక 7 lakh 5 lakh కన్సిడర్ చేసుకుంటే నాకు ఓన్లీ $5 వస్తుంది అనమాట. సో కంపారిటివ్లీ టు లాంగ్ వీడియోస్ మనకి షార్ట్స్ అనేవి చాలా 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 తక్కువ రెవెన్యూ. బట్ షార్ట్స్ ఎందుకు ఎక్కువ యూజ్ అవుతాయంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అండ్ మన ఛానల్ అనేది కొంచెం ఎంగేజ్డ్గా ఉంటుంది. లాంగ్ వీడియోస్ అనేవి అందరికీ అన్ని క్లిక్ అవ్వవు కదా. సో అది మనం కొంచెం చూసుకోవాలి. ఇప్పుడు నాకు ఎంత వచ్చిందో నేనైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా ఛానల్ అయితే ఫెబ్లో మానిటైజేషన్ అయింది. ఫెబ్లో మానిటైజేషన్ అయిన తర్వాత ఫెబ్లోంచి వచ్చిన వ్యూస్ అంటే వన్స్ మనకి మానిటైజేషన్ అయిన తర్వాతే మనకి వ్యూస్ అనేది కౌంట్ ఉంటుందన్నమాట. సో ఫెబ్, మార్చ్, ఏప్రిల్, సో ఈ 3 months కలిపి నాకు జూన్లో అయితే ఫస్ట్ పేమెంట్ వచ్చేసింది. అది కూడా $140. ఈ $140 అనేది మీరు కన్వర్ట్ చేసుకోండి ఇండియన్ రూపీస్లో ఎంతో మీరే ఎస్టిమేట్ చేసుకోవచ్చు. చాలా మంది అనుకుంటారు చాలా ఈజీ, మనం యూట్యూబ్ పెట్టేసి వెంటనే మనం వీడియోస్ పెట్టేస్తే మనకి మనీ వచ్చేస్తుంది అనేసి. ఇప్పుడు ఆ $140 నాకు వచ్చినంత మాత్రాన దానికంటూ నేను కొంచెం స్పెండ్ చేసి ఉంటాను కదా మనీ. నాదైతే కొంచెం కుకింగ్ ఛానల్ రిలేటెడ్ కాబట్టి దానికి కావాల్సిన ఐటమ్స్, కెమెరా సెట్టింగ్స్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి, సో మనం ఇప్పుడు 80% ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి 100% రిటర్న్స్ రావచ్చు కదా. సో దానిలో 20-50% అనేది మనకి ప్రాఫిట్ ఉంటుంది. బట్ దాని వెనకాల మనం స్పెండ్ చేసే టైము, మన ఇంట్రెస్ట్ అండ్ ఐటమ్స్ మనం అరేంజ్ చేసుకున్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కెమెరా క్వాలిటీ ఇంపార్టెంట్ అండ్ మన ఎడిటింగ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అంత ఈజీగా అయితే ఏది రాదు కదా. సో మనం చాలా మందిని అనుకుంటూ ఉంటాం, అరే వాళ్ళకి ఇంత వస్తుంది అంత వస్తుంది అంటే దాని వెనకాల వాళ్ళ కష్టం అనేది చాలా ఉంటుందన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఎవరైతే న్యూగా స్టార్ట్ చేస్తున్నారో ఎస్, మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మనకి యూట్యూబ్ నుంచి అయితే మనీ వస్తుంది. నా ఫస్ట్ పేమెంట్ అయితే జూన్లో వచ్చింది. దాని తర్వాత ఈ పేమెంట్ అనేది కూడా మనకి మినిమం $100 అనేది మీట్ అయితేనే మనకి పేమెంట్ వస్తుంది. చాలా మందికి డౌట్ ఉంటుంది, వాట్ ఇఫ్ ఇన్ కేస్ నేను ఆ మంత్లో $100 చేయకపోతే అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఎన్ని మంత్స్కి మీరు $100 మీట్ అవుతారో ఆ మంత్లో మీకు పేమెంట్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవ్రీ మంత్ మీకు పేమెంట్ అనేది సెకండ్కి క్లోజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఎర్నింగ్స్ అంతా ఎప్పుడు క్లోజ్ అవుతాయంటే August 2కి క్లోజ్ అయిపోయి యాడ్సెన్స్ అకౌంట్కి పంపించేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ August 2 లోపల మీకు $100 రాకపోతే మీకు మనీ అనేది ఆగస్ట్లో రాదు. మీకు ఎప్పుడు వస్తుంది? సెప్టెంబర్లో వస్తుంది. ఆ సెప్టెంబర్లో కూడా మీరు జస్ట్ చూడాలి దట్ మీకు $100 అనేది మీట్ అయిందా లేదా అనేసి. ఇదైతే చాలా మస్ట్ అండ్ షుడ్ క్రైటీరియా. బట్ షార్ట్స్ నుంచి అయితే చాలా తక్కువ రెవెన్యూ వస్తుంది. నాకైతే ఇప్పటి వరకు 2 పేమెంట్స్ మాత్రమే వచ్చింది. ఫస్ట్ $140 వచ్చింది, దాని తర్వాత $110 వచ్చింది అనమాట. ఈ 6 monthsలో నాకు 2 పేమెంట్స్ మాత్రమే వచ్చింది. సో $100 కూడా నేను మీట్ అవ్వలేకపోతున్నాను. అంటే షార్ట్స్ ఎంత వ్యూస్ వెళ్ళినా సరే ఇన్కమ్ తక్కువ కాబట్టి మనకి తక్కువగానే ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే. ఇట్స్ ఆల్ అబౌట్ మన ఇంట్రెస్ట్ కదా. కొన్ని మనం మనీ కోసం చేయకపోయినా మన ఓన్ ఇంట్రెస్ట్ కోసం చేస్తాము. సో నా సబ్స్క్రైబర్స్కి, యూట్యూబ్ ఫ్యామిలీకి నేను ఇది చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మీదట కూడా మీరు సపోర్ట్ చేయాలి. సో హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను.